హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నా వీడియో బ్లాగ్ అండి. మార్నింగ్ రొటీన్ అనమాట. అందరి ఇళ్ళల్లో ఉన్నదే మా ఇంట్లో ఈరోజు. కాకపోతే ఈ హాఫ్ డేస్ వల్ల చాలా తొందర అవుతుందండి. ఏదో ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ కంప్లీట్ చేయమన్నట్టుగా ఉంటుంది. 4:30కి లేచినా సరే టైం సరిపోవట్లేదండి. హాట్ వాటర్ పెట్టుకున్నాను. ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కలుపుకొని తాగేసానండి. ఒక గ్లాస్ అది తాగి మరీ ఎక్కువ తాగనండి. నేను 2 గ్లాసులు హాట్ వాటర్ తాగుతాను. అప్పటికే చూడండి 5 అయిపోయింది. 4:30కే లేచాను. కాకపోతే చేపలకి ఫుడ్ వేసి, ఆ కుందేళ్ళకి ఫుడ్ వేసి, ఆ వేడి నీళ్ళు తాగి కాసేపు కూర్చునేసరికి 5 అయిపోయింది. ఇంకా బయట చూసేసరికి చీకటిగా ఉందండి. రోజు ఇదే పనులేండి. ఇంకా ఒక్కొక్కసారి తొందరగా తెల్లవారుతుంది. ఈ వేసవికాలం కదా, ఇంకా బయట గేట్ తీసి గబగబా కుళాయి అది పట్టుకొని స్నానం చేసి మిగతా పనులన్నీ చేసుకొని దీపం పెట్టేసరికి 6 అయిపోయిందండి. పాతకు 6 అయిపోయింది. ఇంకా గబగబా వంట స్టార్ట్ చేశాను. ఎంత చేద్దామన్నా సరే చాలా కంగారుగా చేయాల్సి వస్తుందండి. ఉదయం మాత్రం చాలా టాస్క్ లాగే ఉంటుంది. ఆ గబగబా 2 పాన్లు పెట్టేసి 2 దోశలు వేసానండి. ఈలోపు మా పెద్ద అబ్బాయి ఏమో అమ్మ నాకు ఫ్రైడ్ రైస్లా చేసి ఇచ్చేవా అన్నాడు. సరే ఏం చేస్తాం, తప్పదు కదా. ఎందుకంటే 7:45కి స్కూల్ అయినా సరే 7కే రెడీ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ జర్నీ అండి. ఈయన దిగబెడితే పర్వాలేదు, నాకు కొంచెం ధీమాగా ఉంటుంది. ఈయనకి వీలు కానప్పుడు నేనన్నా దిగబెట్టాలి, లేదంటే వాడిని ఒక్కడనే వదలలేం కదండి. ఆటోలు తొందరగా ఉండవు, బస్సు కూడా మిస్ అవుతుంది. ఒక్కొక్కసారి 7:30 కరెక్ట్గా వస్తుంది బస్సు. ఒక్కొక్కసారి ఆపుతాడు, ఒక్కొక్కసారి ఆపడనమాట. ఆ బస్సుతో అదో బాధ. అందువల్ల ఇంకా నేనే వెళ్తానండి. ఈయనకి వీలు కానప్పుడు మాత్రం నేను వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా దోశలు వేసి ఇచ్చేసి చిన్నబ్బాయిని నేను నీళ్ళు అవి పడతానమ్మా, బట్టలు అవి నానబెట్టాలి, ఇంకా బయట పని చూసుకుంటాను, ఈలోపు కట్ చేయమ్మా అంటే అవి కట్ చేశాడండి. వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాడు. ఇంకా చట్నీ ఏం చేయలేదండి. బీట్రూట్ పచ్చడి, గోంగూర పచ్చడి ఉంది. అది చేసేసి ఇచ్చేసాను అనమాట. వేసి ఇచ్చేస్తే వాళ్ళు తినేశారు. ఇంకా 5 క్యాప్సికము, ఒక 2 బంగాళదుంపలు, ఒక క్యారెట్ ఒక్కొక్కటే కట్ చేయమంటే కట్ చేస్తున్నాడండి మా చిన్నోడు. చిన్న ముక్కలుగా కట్ చేయమ్మా అని చెప్పి నేను మిగతా పని చూసుకున్నానండి. మాకు కుళాయి వచ్చినప్పుడు ఆ కుళాయి నీళ్ళే లోపలికి మోసుకోవాలండి. ట్యాంక్ ఉంటుంది కానీ చాలా చిన్న ట్యాంక్ అనమాట. అస్తమానం అయిపోతాయి. అందుకని నేను కుళాయి వాటర్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇంకా లోపల 2 బాత్రూంలోకి డ్రమ్ముల్లోకి మోస్తాను. అందుకని ఆ నీళ్ళు ఫిల్ చేయడం వల్ల అదొక పెద్ద టైం అయిపోద్ది అనమాట. అలాగే సాయంత్రం వేసవికాలం కదా, ఇంకా 2 జతలు ఇప్పుతారు. ఆ బట్టలన్నీ నానబెట్టుకొని బోల్డ్ మిగతా పని వీళ్ళిద్దరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా పని బోల్డ్ పని ఉంటుందండి. ఇంకా కుళాయి వస్తున్నప్పుడు నేను మంచినీళ్ళు అవి పట్టేసి బాత్రూంలోకి నీళ్ళన్నీ మోసాను డ్రమ్ముల్లోకి. ఆ బట్టలన్నీ నానబెట్టేసాను. వాషింగ్ మిషన్లో నీళ్ళు వేసాను. మొక్కలకి నీళ్ళు పోసాను. ఇవన్నీ బయట పని అయిందండి. వీడి కూరగాయలు కట్ చేసి లోపు ఒక పక్క అన్నం పెట్టేసి వెళ్ళాను. ఒక పక్క చారు, ఒక పక్క అన్నం పెట్టేశాను. అన్నం కూడా ఉడికిపోయింది. ఈ పని అంతా అయ్యేసరికి గబగబా ఎలా చూసినా సరే ఇంకా కంగారు వస్తుంది అనమాట. టైం చూసుకుంటూ పని చేయాల్సి వస్తూ ఉంటుంది. ఈ కట్ చేసిన ముక్కల్ని హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. 1 స్పూన్ సాల్ట్ వేసి హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే పసుపు అది వేయకూడదు. హాఫ్ బాయిల్ చేస్తే తొందరగా వేగిపోతాయి అనమాట. అలానే ఫ్రైడ్ రైస్కి ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని 2 పచ్చిమిరపకాయలు, 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న ఆనసపువ్వు, 1 దాల్చిన చెక్క వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మనం ఏవైతే హాఫ్ బాయిల్ చేసుకున్నామో అవి వేసుకోవాలి. ఇందులో ఇంకా బీన్స్ వేసుకోవచ్చు, గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, కాజు వేసుకోవచ్చు, ఇవన్నీ వేసుకోవచ్చు అండి. కొత్తిమీర అన్నీ నేను ఏముంటే ఇంక వాటితోనే చేస్తాను. కొంచెం జీరా పౌడర్ వేసాను. ఉప్పు తగినంత చూసుకొని వేసుకోవాలి. పసుపు వేయకూడదు, కారం వేయకూడదండి ఫ్రైడ్ రైస్కి. 1 స్పూన్ పెరుగు వేసాను. ఆ పెరుగు వేయడం వల్ల ఈ ముక్కలకి అవన్నీ పట్టి బాగుంటుందన్నమాట, కమ్మగా ఉంటుందన్నమాట. అందువల్ల పెరుగు వేసాను. అవన్నీ కొంచెం బాగా మగ్గిన తర్వాత సాల్ట్ చూసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని అవి బాగా మగ్గిన తర్వాత మనం రైస్ వేసుకోవాలండి. రైస్ ఎప్పుడు కూడా ఫ్రైడ్ రైస్కి జస్ట్ కొంచెం పలుగ్గానే దించుకోవాలన్నమాట మనం అన్నం వండేప్పుడు. లేకపోతే ఈ ఫ్రైడ్ రైస్లో మళ్ళీ మనం ఫ్రై చేస్తాం కదా, అప్పుడు ముద్ద అయిపోతుంది అనమాట. అందువల్ల అలా చేయకుండా ఫ్రైడ్ రైస్ వేపుకునేప్పుడు కొంచెం పలుపుగానే తీసుకోవాలి. ఇంకా కారం వేయకుండా మిరియాల పొడి వేసానండి. అది స్పైసీగా బాగుంటుంది అనమాట. పెప్పర్ వేసుకోవడం వల్ల స్పైసీ బాగుంటుంది. కారం వేస్తే టేస్ట్ మారిపోద్దండి. అందుకని కారం, పసుపు వేయకూడదు. ఉప్పు చూసుకొని అంతే అండి. అయిపోయింది ఫ్రైడ్ రైస్. రెడీ చేసి పక్కన పెట్టేశాను. బాక్స్ సర్దేశాను పెద్దోడికి.
వాళ్ళకి 2 దోసలు వేడిగా కొంచెం తింటా అన్నారు. అందుకని అది కూడా కొంచెం కొంచెం వేసి ఇచ్చేసాను. ఈలోపు కూర పెట్టుకుందామనేసి వాళ్ళు రెడీ అవుతున్నప్పుడు నేను అటునుంచి వచ్చాక ఫ్రై చేసుకుందాంలే అని వీలైన మట్టికి కట్ చేస్తున్నానండి. ఎందుకంటే టైం సరిపోదు కదా, నేను కూడా మళ్ళీ షాప్కి వెళ్ళాలి. అందువల్ల చిన్న అబ్బాయిని దిగబెట్టేసి వచ్చేద్దామనేసి కట్ చేసుకుంటున్నాను. ఈలోపే వీళ్ళు అమ్మ రెడీ అన్నారు. సరే అని అవన్నీ అక్కడ పెట్టేసి నేను వాడిని దిగబెట్టి వచ్చేసానండి. వచ్చిన తర్వాత మిగతా వంట స్టార్ట్ చేశాను. పొటాటోస్ అన్నీ కట్ చేసుకోవాలండి. వీళ్ళిద్దరూ ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. పెద్ద అబ్బాయి కాలేజ్కి వెళ్ళిపోయాడు, చిన్న అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు. దిగబెట్టి వచ్చాను. వచ్చిన తర్వాత మిగతా పని చేసుకుంటున్నానండి నేను. పొటాటో ఫ్రైకి మనం ఎప్పుడు కూడా ఇలా పొడవుగా కట్ చేసుకోవడం వల్ల పొటాటో బాగుంటుందండి ఫ్రై. మరి పలచగా అంటే దేని టేస్ట్ దానికి వస్తుంది. చిన్న ముక్కలుగా కట్ చేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది. ఇలా పొడవుగా ఫ్రెంచ్ ఫ్రైకి కట్ చేసినట్టుగా కట్ చేసుకోవడం వల్ల వేరే టేస్ట్ వస్తుంది అనమాట. ఇది ఈజీగా కూడా అయిపోద్ది, చాలా తొందరగా ఉడికిపోతాయి కూడా అండి పొటాటో. అలాగే క్యాప్సికమ్ కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి. హాఫ్ డే స్కూల్స్ కాదు కానండి బాబోయ్, ఎంత కంగారంటే ఉదయం లేచిన తర్వాత ఏ పని చెయ్యాలా అన్నట్టుగా కూడా, అంటే రాత్రే ఫస్ట్ ఏ కూర వండాలి ఏంటి అనేది మనం ఎప్పుడు కూడా రాత్రి ఒకసారి ఆలోచించుకోవాలండి. మన నైట్ అలా ఆలోచించుకోవడం వల్ల ఉదయం ఏం వండాలి ఏంటి అనే ఆలోచనలో సగం టైం వేస్ట్ అయిపోద్ది లేకపోతే. అందువల్ల ఉంటే అవి ఈ హాఫ్ డేస్ ఈ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా మదర్స్ అందరికీ టాస్కే అండి నిజంగా. పాపం వాళ్ళని దేబెట్టాలి, తీసుకురావాలి. ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అయితే పర్వాలేదు కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వాటర్ బాక్స్ పట్టుకొని, అలాగే బ్రేక్ బాక్స్ పెట్టుకొని వాళ్ళ యూనిఫామ్స్ వాళ్ళు వేసుకుంటారు. చిన్నపిల్లలు అయితే ఇంకా కదండి, ఓ పక్క వంట చేసుకోవాలి, ఓ పక్క వాళ్ళని తయారు చేయాలి, ఓ పట్టాన తినరు. అబ్బా నిజంగా మరీ 7 కల్లా అంటే ఎంత తొందరగా బయలుదేరినా చూడండి. 4:30కి లేచినా సరే అవన్నీ చూసుకొని గబగబా ఎంత ఫాస్ట్గా వంట చేద్దామన్నా అవ్వలేదండి. ఆ రోజు ఇదే తంతు ఉరుకులు పరుగులు అనమాట. అస్సలు ఒక టైం ఎంత తొందరగా అయిపోతుందో. అయ్యి బాబోయ్, ఇలా చూసేసరికి 6, ఇలా చూసేసరికి 6:30. అయ్యి బాబోయ్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఏ ఫ్రైకైనా సరే ఉల్లిపాయ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి కూర. కొన్ని ఫ్రైస్కి ఓన్లీ పోపు వేసి వేపిస్తారు కానీ ఆనియన్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కూర అనేది అన్నంలో కలుస్తుంది అనమాట, బాగుంటుంది. ఆయిల్ వేసుకున్నానండి, పోపు వేసుకున్నాను, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, అందులోనే మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు అన్నీ వేసుకోవాలండి. 1 స్పూన్ పసుపు, 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. ఈ బాగా మగ్గాక మిగతావి కారం అవి వేసుకోవాలండి. మూత పెట్టేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, కారం 1 స్పూను వేసుకోవాలి. కారం చూసి వేసుకోవాలి, ఉప్పు కూడా చూసే వేసుకోవాలండి తగినంత. బాగుంటుందండి ఫ్రై, చాలా బాగుంటుంది. చారు పెట్టానండి. అమ్మయ్య అయిపోయింది వంట అనేసరికి స్వీట్ ఏం లేవండి. పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి, నేను షాప్ నుంచి వచ్చేసరికి మళ్ళీ ఏ టైం అవుతుందో అనేసి నేను ఇంట్లో ఉన్న వాటితోనే చిన్న స్వీట్లా తయారు చేస్తున్నానండి. పంచదార ఒక 2 స్పూన్లు వేసి పాకం పట్టించుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దగ్గరే ఉండి కలుపుతూ తిప్పుకోవాలన్నమాట. అది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బాగుంటుందండి, చాలా ఈజీగా కూడా అయిపోద్ది. స్వీట్ బాగుంటుంది. కార్న్ఫ్లోర్, పాలు, పంచదార ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఎవరైనా అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినా ఇలా చేసి పెడితే బాగుంటుంది. టేస్ట్ జున్నులా ఉంటుందన్నమాట. ఈ పాకాన్ని బాక్స్లో వేసేసి బాక్స్ అంతా ఒకసారి స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేయాలండి. అది చల్లారుతుంది. ఈలోపు మనం పాన్ పెట్టి అందులో పాలు వేసుకోవాలి. పాలు మరుగుతుండగానే కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్లు బాగా వాటర్లో కలుపుకొని, మరీ ఎక్కువ కాకుండా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఆ మరుగుతున్న పాలల్లో వంపేసుకోవాలి. ఆ మరుగుతున్న పాలల్లో ఇది వేసుకొని అప్పుడు కలపాలి, లేకపోతే ముద్దలా అయిపోతుంది అనమాట. అలాగే మీకు స్వీట్ ఎంత కావాలంటే అంత తగినంత వేసుకోవాలి. ఆ స్వీట్ చూసుకొని కొంచెం యాలక్ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. దగ్గర అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇందులో మీరు నచ్చితే ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఏమన్నా, లేదు అంటే ఇలా ప్లెయిన్గా కూడా బాగుంటుందన్నమాట. ఇది కొంచెం బాగా దగ్గరగా చిక్కబడిన తర్వాత మనం ఏదైతే పంచదార పాకాన్ని స్ప్రెడ్ చేసుకున్నామో ఆ బాక్స్లో వంపేసుకోవాలి.
వంపేసుకున్న తర్వాత ఇది చల్లారాలి. చల్లారిన తర్వాత డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. డీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అది బయటికి తీసి గట్టిగా అయిపోతుంది అనమాట. దానిపైన ఒక క్యాప్ పెట్టి ఇలా జస్ట్ అలా తట్టితే చాలండి, వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. సేమ్ జున్నులా బాగుంటుంది, ఐస్ క్రీమ్ జున్నులా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. ఇంకా టమాటా రసం అయిపోయింది, అన్నం అయిపోయింది. ఇంకా పన్నీర్ తెచ్చారండి ఈయన మళ్ళీ కూర వండమని. సరే ఇంకేం చేస్తాం, మళ్ళీ పన్నీర్ కూర వండాను. ఇంకా నైట్కి సరిపోతుంది కదా అని. ఈరోజు మా ఇంట్లో అన్ని క్యాప్సికమ్ పటోటా కాంబినేషన్ అండి. వెంకటేష్ సినిమాలో అన్ని ములక్కాడతో వండినట్టుగా మా ఇంట్లో క్యాప్సికమ్ పటోటా ఫ్రై, క్యాప్సికమ్ పటోటా పన్నీరు కర్రీ, అలాగే క్యాప్సికమ్ పటోటాతో ఫ్రైడ్ రైస్. ఇంకా మళ్ళీ ఈవినింగ్ రెడీ, దోశలు వేసానండి. ఇంక ఉన్న వాటితోనే ఫ్రైతో పచ్చళ్ళతో పెట్టేశాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.